రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మండలం కవాడిపల్లి గ్రామంలో శ్రీ 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 కంఠమహేశ్వర స్వామి సురమాంబాదేవి విగ్రహ ప్రతిష్ట మరియు స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కవాడిపల్లి మాజీ సర్పంచ్ దూసరి సుజాత యాదయ్య గౌడ్, కీర్తిశేషులు దూసరి జంగయ్య గౌడ్ జ్ఞాపకార్థం నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్చి 13, 2024 బుధవారం నుండి మార్చి 17, 2024 ఆదివారం వరకు రుద్రాక్ష ధారణ, గౌడ పురాణం, విగ్రహాల ఊరేగింపు, గౌడవారి ఇంటింట బిందెలు తీయుట, అఖండ దీపారాధన, పొలిమేర కట్టు, అమ్మవారి బోనాలు, స్వామివారి కళ్యాణం, అన్నదానం, మోకు ముస్తాదుల పూజలు, కుంభార్పణం మొదలైన కార్యక్రమాలను జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గజమాల వేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, మాజీ వార్డు మెంబర్ బొడిగే రమేష్ గౌడ్, విష్ణు గౌడ్, వడ్డెపల్లి పాపన్న, గోవర్ధన్, ఆలయ కమిటీ సభ్యులు, కవాడిగూడ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో ధార్మిక చింతన పెరగడం జరిగింది. ఇక్కడ కవాడిపల్లి గ్రామంలో అద్భుతమైనటువంటి కంఠమహేశ్వర దేవాలయం నిర్మించిన వారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. కానీ ఈ స్థలం ఇప్పించడంలో, ఈ స్థలానికి పునాది వేయటంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధానంగా కృషి చేయడం జరిగింది. అప్పుడు ఎంతో మంది అడ్డంకులు సృష్టించినా కూడా ఒక దైవ కార్యక్రమం తలపెట్టిన తర్వాత నిర్విఘ్నంగా జరగాలని నేను శాయశక్తిలో పోరాడి వీరికి భూమి ఇప్పించడం, ఈరోజు కన్నుల పండుగ ఈ కంఠమహేశ్వర ఆలయ కళ్యాణోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట సర్దార్ సర్వాయి పాపన్న మా రంగన్న విగ్రహదాత చేయడం చాలా సంతోషం. ఈ స్ఫూర్తి ఇది కేవలం ఒక కులానికి సంబంధించి కాదు, యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన దేవాలయం. కంఠమహేశ్వర స్వామి అంటే శివుడి ప్రతిరూపం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా కవాడిపల్లి గ్రామంలోని శ్రీ 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 కంఠమహేశ్వర దేవస్థానం కొత్త గుడి నిర్మించుకోవడం జరిగినది. ఈ గుడి పండుగ మా కులస్తులు సమక్షంలో 13 తారీఖు నుంచి 17 తారీఖు వరకు, బుధవారం నుంచి ఆదివారం వరకు పండుగను నిర్ణయించుకునేందుకు మా గ్రామ కులస్తులం, గౌడ సంఘం కులస్తులము నిర్ణయించుకుని జరిగింది. గత బుధవారంకి వెళ్ళి మా గ్రామంలో పెద్ద ఎత్తున మా గౌడ కులస్తుల పండుగని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఇష్టంతో వీడికి ప్రతి ఒక్కరి సహకారాలతో ఈ గుడి పండుగ చేసుకోవడం జరుగుతున్నది. ఈ రోజు శనివారం రోజు కళ్యాణంలో భాగంగా పెద్ద ఎత్తున బోనాలు తీసి ఒడి బియ్యాలు పోసి మహిళలు అందరూ చాలా పెద్ద సమిష్టిగా దేవస్థానంలో వచ్చి బియ్యాలు పోసి వాళ్ళ మొక్కుబడిని తీర్చుకోవడం జరిగినది. ఇది మాకు ఈ గుడి నిర్మాణం ఈరోజు ఈ సంవత్సరమే ప్రారంభోత్సవం కనుక ఈ గుడిని అందంగా ముస్తాబు చేసి మంచి ఈ కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగినది. ఈరోజు రేపటితో మాకు ఆదివారం రోజు రేపటితో మా కాటమై పండుగ ముగిస్తున్నది. ఈ రోజు చేసుకున్న కార్యక్రమంలో మహిళలు మొత్తం వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళ సంతోష భావాలు ఈ గుడికి ఎన్నో ఇంచుమించు 7-8 ఏళ్ళకెళ్ళి ఈ గుడి నిర్మాణంలో ఉండి ఎన్నో ఇబ్బందులతో ఉండి ఈ రోజు మేము పండుగ చేసుకొని మా కులస్తులం అంతా కలిసి ఐక్యతతో ఈ పండుగని విజయవంతంగా నడుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మా ఊరి గ్రామం తరఫున మా ఊరిలో ఉన్న ప్రతి ఒక్క కులస్తులు కూడా మాకు గుడికి సహకరించి ఎంతో ముందుకు నడిపినారు. వారి అందరు ఇది శ్రీ శ్రీ కోదండరామచంద్ర స్వామి ఆలయం వారి భూమిలో ఉన్నది జాగా. ఎన్నో ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరు సహకారంతో ఈ గుడి నిర్మాణం చేసుకొని ఈరోజు పండుగ చేసుకోవడము మా గ్రామం తరపున మీ వచ్చిన పబ్లిక్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వచ్చారు. మరి ఇప్పుడే జెడ్పీటీసీ బింగి దాసు గౌడ్ గారు వచ్చారు. ఇంకా ముఖ్యులు కూడా వచ్చినారు. ఎంపీపీ కూడా బూర రేఖా మహేందర్ గౌడ్ గారు వచ్చారు. వచ్చి మా గుడిని తీసుకొని మా కంఠమహేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళు కూడా దీవెనలు తీసుకొని శంకర భగవాను ఆశీస్సులు తీసుకొని ఈ పండుగలో పాల్గొని వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. చిన్న పెద్దలందరూ కలిసి సంతృప్తిగా చాలా నీట్గా జరుగుతుంది. నాకు ఇది ఆనందంగా ఉంది. ఈ పండుగ చేసుకున్నందుకు
ఆనందంగా ఉంది. ముఖ్య అతిథి మన గౌడ సంఘం ప్రెసిడెంట్ బరగా వెంకటేశ్వర గారు గత 10 సంవత్సరాల నుంచి పోరాడి ఈ గుడి కట్టించి ఈరోజు ప్రారంభోత్సవానికి చాలా నీట్గా జరుగుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు సహకారం చేశారు. చేసిన ముఖ్య అతిథి బుర్ర నరసయ్య గౌడ్ చాలా హెల్పింగ్ చేశారు మాకు ఈ టెంపుల్ గురించి. ప్రతిసారి ఆయనకు ఏ టైంలో హెల్పింగ్ చేయడానికి మేము 100% సహకరిస్తాం. అందరికి నమస్కారం. గత 5 రోజుల నుంచి ఇక్కడ శ్రీ కంఠమేశ్వర స్వామి దేవాలయము ప్రతిష్టాపన మరియు కళ్యాణ కార్యక్రమాలు నిర్విరాగంగా జరుగుతున్నాయి. ఇవాళ 5వ రోజు. ఫస్ట్ రోజు వచ్చేసి మన విగ్రహాలు ఊరేగింపు ఉంది. తర్వాత విగ్రహాలకు జలాభిషేకము, తర్వాత నిన్న ప్రతిష్టాపన. ఈరోజు అందరూ బియ్యాలు పోసుకోవడము, దాంతోపాటు ఇందాక బోనాలు, ఇప్పుడు కళ్యాణము, ఇవన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. గత 10 ఏళ్ల నుంచి ఈ గుడి కోసము మా పెద్దలు ఎంతోమంది కొట్లాడి ఇక్కడ గుడి నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కళ్యాణానికి ఇంత విశేష స్పందన రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. ఈ గుడికి ఎంతో సహకరించినటువంటి బూర నరసయ్య గౌడ్ గారు ఈరోజు వచ్చి కళ్యాణంలో వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కాకమయ్య అంటే గొల్లవారి దేవుడు. గొల్లల దేవుడు గౌరవనీయులు అందరికీ కూర్చొని గుడిలోకి స్వామివారి యొక్క ఆలోచిస్తే నడుచుకుంటున్నారు. ఓం శివాయ అందరూ ఓం శివ శివసాయి కంఠమేశ్వర స్వామి ఎన్నిక కావాలని పార్వతి పతే హర హర చెప్పు. ఓం సీతా వాళ్ళు పక్కకుండా ఇప్పటిదాకా మనం పట్టుకున్నాం జరిగినది. తర్వాత వాసిగా ధనం జరుగుతున్నది. భక్తులందరూ కూడా కోరుకుంటున్నాం. వారికి భాస్కరదానం జరుగుతుంది. ఓం నమః శివాయ. శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం ఓం శుభ
సర్దార్ పాపన్న సర్వాయి పాపన్న విగ్రహాన్ని దాతలకు ఇక్కడ ఆవిష్కరణ చేశారు మన పూర్ణ నరసయ్య గౌడ్. తెలుగు వారు లేరు, రాష్ట్రం అంతా దేశమంతా కూడా. ఒకసారి ఓం నమః శివాయ. నీకెందుకు సార్ జంగమయ్య గౌడ్ గారు. యశ్వంత జంగమయ్య గౌడ్ గారు మన సర్దార్ పాపన్న విగ్రహదాతగా చాలా ఖర్చు పెట్టి చేయించాడు. చాలా రాష్ట్రానికి పేరుగా వచ్చారు. ధ్రువం నేంద్రోక్తాగ్నిచ్చరాగ్నం ధారేదాం ధ్రువం ధ్రువం విదేహి. ఓం మనోవాంఛ ప్రసిద్ధిరస్తు దినదినాభివృద్ధిరస్తు ఉన్నత పదవి ప్రాప్తిరస్తు. శివాయ ఓం శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నరనరన బలం వస్తుంది కాబట్టి ఓం నమః శివాయ. అయితే మనం పుడికల బియ్యం తెచ్చాం కాబట్టి మన అఖండ బియ్యం కలిపారు కదా. అఖండ బియ్యం వేసిన తర్వాత పోసిన తర్వాతనే ఆ నిమ్మకాయలు పెట్టుకోవాలి. నిమ్మకాయలు దగ్గర స్వామి గారికి కట్టాలు శివాయ మంగళం వేద మంగళం వేదాంత వెంకటేశ్వర ఇక్కడ చూడు. రైట్